హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చిన్నారి జలుబుతో ముక్కు దిబ్బడతో రాత్రంతా ఇబ్బంది పడుతున్నారా? శ్వాస తీసుకోవడానికి కష్టపడుతూ పదే పదే ఏడుస్తున్నారా? పిల్లల్లో వచ్చే ఇలాంటి జలుబు ఎలర్జీలను చెక్ పెట్టే టీమినెక్ సిరప్ గురించి ఈరోజు మనం పూర్తి వివరాలు లోతుగా తెలుసుకుందాం. సాధారణంగా వాతావరణం మారినప్పుడు లేదా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు పిల్లల్లో ముక్కు కారడం, విపరీతమైన తుమ్ములు, కళ్ళు ఎర్రబడి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్లు ఎక్కువగా సిఫార్సు చేసే మందులలో టీమినిక్ సిరప్ ఒకటి. అసలు ఈ సిరప్ లో ఏముంటుందో గమనిస్తే ఇందులో క్లోరోఫెనిరలమైన్ మాలైట్ మరియు ఫెనలెఫ్రిన్ అనే రెండు రకాల ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. క్లోరోఫెనిరమైన్ అనేది ఒక యాంటీ అలర్జిటిక్ మందు. ఇది శరీరంలో అలర్జీకి కారణమయ్యే హిస్టమైన్ అనే రసాయనాన్ని అడ్డుకోవడం ద్వారా తుమ్ములు, కళ్ళ వెంట నీరు కారడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇక ఫెనలెఫ్రిన్ అనేది డీకంజెస్టెంట్గా పనిచేస్తుంది. ఇది ముక్కులోని రక్తనాళాలను కుచించుకుపోయేలా చేసి ముక్కు దిబ్బడను వదిలించి శ్వాస సులభంగా ఆడేలా చేస్తుంది. ఈ మందును వాడేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డోసేజ్ విషయంలో సొంత ప్రయోగాలు అస్సలు చేయకూడదు. బాటిల్తో పాటు ఇచ్చే మెసేజింగ్ కప్పును మాత్రమే వాడవలసి ఉంటుంది. మీ డాక్టర్ మీ పిల్లల బరువు మరియు వయసును బట్టి ఎంత చెప్పారో అంతే మోతాదు ఇవ్వాలి. సాధారణంగా ఈ సిరప్ వేసిన తర్వాత పిల్లలకు మత్తుగా లేదా నిద్రగా అనిపిస్తుంది. ఇది చాలా సహజం. అందుకే ఈ మందు వేసిన తర్వాత పిల్లలు ఈ ఎత్తు నుంచి పడిపోయే అవకాశం ఉన్న ఆటలు ఆడకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నోరు ఎండిపోవడం, కడుపులో అసౌకర్యంగా లేదా వాంతులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించవచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఈ మందు వాడడం సురక్షితం కాదు. అలాగే మీ బాబు లేదా పాపకు హృదయ సంబంధిత సమస్యలు లేదా మరేదైనా దీర్ఘకాలిక అనారోగ్యం ఉంటే ఈ మందు వాడే ముందు డాక్టర్కు వివరించాలి. ఈ సిరప్ను ఎప్పుడూ చల్లని పొడి ప్రదేశంలో ఉంచాలి మరియు వాడే ముందు బాటిల్ను బాగా షేక్ చేయవలసి ఉంటుంది. మీ చిన్నారి ఆరోగ్యమే మీకు ముఖ్యం కాబట్టి ఈ సమాచారాన్ని మరియు అవసరమైనప్పుడు సరైన నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.